చాలా మంది రక్షించబడతారు, బాప్తిస్మం పొందుతారు, మారు మనసు పొందుతారు. చాలా మంది 50%, 50% ప్రభు సంఘంలో ఎదుగుతూ తన అన్నల కంటే అందరికంటే ప్రతి సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో దేవుణ్ణి పోకుండా దేవుణ్ణి గణపరిచాడని చాలా చక్కని వాక్యముల ద్వారా మనము ప్రతిసారి ధ్యానిస్తూ ఉంటాం. ఈరోజు ఒక 4 మాటలు, ఒక ఫలించేది ఎల్లప్పుడూ ఫలిస్తూ ఫలిస్తూ ఫలిస్తూనే ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క యోసేపు అలాగా ఫలించడానికి కొన్ని కారణాలు. యోసేపు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు దీవించబడ్డాడు? ఒక ఆశీర్వదించబడినటువంటి జీవితంగా, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా, తన అన్నలందరిలో కూడా, మరి ఉన్నటువంటి అన్నలందరిలో కూడా ఒక ఫలించేటువంటి ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడు అని బైబిల్ గ్రంథంలో కొన్ని ధ్యానిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మరి హృదయంలో పెట్టాడు. కొన్ని మాటలు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మరి కొద్ది మాటలు అందించాలని ఆలోచన కలిగినాను. ఇప్పుడు యోసేపు ఆశీర్వదించబడడానికి గల కారణము మొట్టమొదటిదిగా చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట కనిపిస్తా ఉంది. జాగ్రత్తగా మనం చదువుకుని లేఖన భాగాలు మనం ధ్యానించుదాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము మనం చదువుదాం. దయచేసి ఆ మాటలు మనం చదువుకుందాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. చదువుబడిన ఏక భాగంలో ఈ యోసేపు అనేటువంటి వ్యక్తి పోతీఫర్ అనేటువంటి వ్యక్తికి అప్పగించబడినప్పుడు, పోతీఫర్ అనేటువంటి వ్యక్తి ప్రతిదీ కూడా అతని మంచితనాన్ని చూసి, జాగ్రత్తగినాలి, అతని మంచితనాన్ని చూసి ఈ పోతీఫర్ అనేటువంటి వ్యక్తి ప్రతిదీ కూడా అప్పగించాడు నమ్మకాన్ని బట్టి. కొన్ని చోట్ల చూస్తే కొంతమంది కొన్ని చోట్ల దాసురాండ్రకు పనిచేసే వాళ్ళు కొన్ని అప్పగిస్తారు నమ్మకాన్ని బట్టి. షాపులు కానీ, వ్యాపారాలు కానీ, లేకపోతే ఇల్లు కానీ కొంతమందికి అప్పగిస్తారు పిల్లలు. వారి యొక్క నమ్మకము అలాంటిది. అలాంటి నమ్మకాన్ని బట్టి ఈ యొక్క పోతీఫర్ అనేటువంటి వ్యక్తి ఈయనకు దాసుడిగా వచ్చినటువంటి యోసేపుకు అతను కొన్ని అప్పగించాడు. వీటి మీద మరి నువ్వు చూసుకో జాగ్రత్తగా, అన్ని కూడా అప్పగించాడు. అయితే అలా జీవిస్తున్నటువంటి దినాల్లో పోతీఫర్ భార్య ఇతని పైన కన్నేసి ఇతనితో పాపం చెయ్యాలని ప్లాన్ చేసింది. ఒక రోజున ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ పోతీఫర్ భార్య ఏం చేసిందంటే అతని మీద కన్నేసి ఏ విధమైన సరే ఇతను లొంగ తీసుకోవాలి, ఇతనితో పాపం చేయాలి, ఇతనితో నేను ఈ పాపం చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి బలవంతం పెట్టినప్పుడు ఆ వ్యక్తి అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నాకు నీ ఇంటిలో నాకంటే నీవు అతని భార్య పోయిందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు, కాబట్టి నేను ఇంత ఘోరమైన పాపం ఎలా చేస్తానని చెప్పి పాపం తప్పించుకున్నాడు. మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదించడానికి. ఒక వ్యక్తిలో చూస్తాడు దేవుడు, ఈ వ్యక్తిలో ఏమి మంచి ఉన్నది అని దేవుడు చూస్తాడు. చూడండి, ఒక ఉద్యోగానికి వెళ్ళినా ఉద్యోగంలో పెట్టుకునే ముందు ఏమిటంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు. ఎవడు పడతాడికి ఉద్యోగం ఇచ్చారు, ప్రొఫైల్ చూస్తారు. ఎంత చదువుకున్నాడు, ఎంత పరిస్థితి, ఈ జాబ్కి ఫిట్ అవుతాడా అన్ఫిట్ అవుతాడా అని చూస్తారు పిల్లలు. దేవుడు కూడా మనను మన భక్తి జీవితాన్ని బట్టి చూస్తూ ఉంటాడంట. ఇక్కడ మొట్టమొదటి మాటలో ఇతడు దేవుని భయము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఎవరు లేరు అక్కడ, భర్త లేడు, ఇంట్లో ఎవరు లేరు. ఈ భార్యతో పాపము చేస్తే ఒకవేళ డెవలప్ అవ్వచ్చు. ఒకవేళ భార్యను తన చెప్పు చేతలో ఉంచుకుంటే, అంటే అతని యజమానుని భార్యతో పాపము చేస్తే
ఒకవేళ నా లైఫ్ సెటిల్ అవుతుందేమో అని అనుకోలేదు. అంటే అక్కడ చాలా అవకాశం ఉన్నటువంటి మరి సమయము. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో ఎవరు చూడట్లేదని పాపము చేయొచ్చు. కానీ ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి భయము కలిగినటువంటి వాడు. చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుని భయము కలిగిన వాడు అంటున్నాడు ఏంటంటే, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీ ఎరిగియున్నావు. తలంపులు తపనయు నడచినను పట్టుకున్నాను అయ్యా, నీవు ఎరిగియున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీవు ఎరిగియున్నావు. తలంపులు తపనయు అన్ని కూడా దేవుడు ఎరిగి దేవుడు కలిగినారు. తలంపులు తపను అన్ని కూడా దేవుడు ఎరిగింది. మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక్కొక్కసారి మనకు తెలిసిన వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి, లేకపోతే మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి ప్రియులరా మనం అనుకుంటాము, నేను చేసేటువంటి పాపము ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ నిన్ను నన్ను మనందరిని చూసేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఈయన అనేటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా ఈ ఇంటిలో నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప అన్ని అప్పగించాడు. అయితే ఇటువంటి యొక్క మరి ఎవరు చూడట్లేదు అనుకుని, నేను ఇంత ఘోరమైన పాపం నా దేవునికి విరోధంగా నేను చేయను అంటే దేవుని యందు భయం కలిగినవాడు. ఈ రోజులో చాలా మందికి దేవుడు అంటే భయం లేదండి. ఈ కరోనా వచ్చేసిన తర్వాత మరీ ఎక్కువైపోయింది భయం లేదు. ఈ కరోనా వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకు ముందు ఉండేది భయము. ఈ కరోనా వచ్చేసిన తర్వాత చాలా మందికి భయం ఉండేది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను చూస్తున్నప్పుడు, నేను పాస్టర్ గారు అనగానే చాలా మంది దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, ఎప్పుడు చర్చికి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా, దేవుడు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి. ఎందుకన్నారు అంటే భయం ఎక్కువైపోయింది. ఏ భయమో? మరణ భయము. దేవునికి స్తోత్రం. మరణ భయం ఎక్కువైపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఈ మరణ భయాన్ని తప్పించుకోవచ్చని మరణ భయంతో దేవుని యందు భయభక్తులు కలిగే పరిస్థితి వచ్చింది. ఈ కరోనా వచ్చిన తర్వాత, పోయిన వారం చెప్పాను, కరోనా వచ్చిన తర్వాత 1 సంవత్సరం 6 నెలల్లో ప్రార్థనకి వెళ్తాం అంటే సిచ్యువేషన్ లేనటువంటి పరిస్థితిని బట్టి చాలా మంది అనుకుంటున్నారు, ఇన్ని నెలలు దేవుడి సన్నిధికి వెళ్ళలేదు కదా, దేవుడు ఏం చేయలేదు కదా, ఇంకా మనల్ని ఏం చేస్తాడని. భయభక్తి లేకుండా, భయం లేకుండా జీవిస్తున్నారు చాలా మంది భయం లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు చాలా మంది. చూస్తే ఏ సంఘానికి వెళ్ళినా చాలా మంది చెప్పింది ఏంటండి, కరోనా వచ్చిన దగ్గర అండి మా సంఘము, కరోనా వచ్చిన సమయం నుంచి కరోనా సంఘంలో ఉన్నటువంటి ప్రజలు తగ్గిపోయారండి. కారణం దేవుని యందు భయం లేదు. పిల్లలు ఈ రోజులో చాలా మంది దేవుని బిడ్డలు కానటువంటి వారు కూడా భయం లేకుండా తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి రోజున యోసేపు చరిత్ర ద్వారా, యోసేపు జీవితం ద్వారా మొట్టమొదటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు ఒక భయము కలిగినటువంటి. ఏ భయం అంటే చెప్పాలి, ఏ భయమ్మా? దేవుని భయం ఉండాలి. భయం లేని కోడి అంటే బజార్లో గుడ్డెట్టినారు. ఏం చెప్పండి? భయం లేని కోడి బజార్లోకి గుడ్డెట్టినారు. భయం లేకుండా ఉంటే మన జీవితంలో పాపం చేసేస్తాం, అతిక్రమం చేసేస్తాం. మన జీవితంలో ఎప్పుడైతే భయం ఉండదో చేయకూడని పనులన్నీ కూడా చేసేస్తాం, చేయకుండా పాపం అంతా చేసేస్తాం. అదే దేవుడు భయం ఉంటే దేవుడు చూస్తున్నాడని. చూడండి, పాడేమన్నప్పుడు తలంపులు తపన అన్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. మన తలంపులు తపనయు అన్ని, మనం నడుచుట, కూర్చునుట, మాట్లాడతా, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ యోసేపు మొట్టమొదటిగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే దేవుని భయం కలిగిన వాడు. అయ్యో నా యజమానురాలు నువ్వు,
నీతో నేను పాపం చేస్తే ఒకవేళ నేను డెవలప్ అవ్వచ్చు, మనం ఆలోచించవచ్చు. పిల్లలు అటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ యజమానురాలుకి మరియు సహకరించినప్పుడు ఎంతో యజమానురాలు అతన్ని డెవలప్ చేయొచ్చు, కొంత డబ్బు ఇవ్వచ్చు, లేదా ఎంతో చేయొచ్చు. కానీ అతను అనుకున్నాడు, ఇది శాశ్వతమైనది కాదు, నా దేవునికి నేను విరోధంగా పాపము చేయకూడదు. ఈ యోసేపు గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆస్వాదించాడంటే, అన్నలందరిలో కూడా ప్రత్యేకమైన జీవితం జీవించాడు. జాగ్రత్తగా వినాలి. అన్నలందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాడు. అందుకనే ఆ ప్రత్యేకమైన జీవితం గురించి తండ్రికి ఇష్టమయ్యి రంగురంగుల యొక్క అంగీలు కుట్టిస్తుంటే ఈ అన్నాదమ్ములు అనుకున్నారంట, అరే వీడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తండ్రి, మనల్ని ప్రేమించట్లేదు ఏంటి అని చూస్తే అసూయపడేటువంటి విధంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని ప్రేమిస్తున్నప్పుడు అసూయపడి అనుకున్నారు, వీడిని లేపేయాలనుకున్నారు, వీడిని చంపేయాలి, వీడి ద్వారా మనకు అవమానమో లేకపోతే వీడు డెవలప్ అవుతున్నాడని చెప్పి చంపేయాలనుకున్నారు. కానీ దేవుని భయం కలిగిన వాడు కనుక పోతీఫర్ భార్యతో పాపం చేయకుండా ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవకాశాలు వచ్చినప్పుడు మనం సాధారణంగా ఈ అవకాశం యొక్క తప్పు చేయడం కానీ, అబద్ధం ఆడటం కానీ, ఏదైనా అవకాశాలు కుదిరినప్పుడు మనం ఏం చేస్తామంటే సాధారణంగా అవకాశాలను వాడుకుంటాం. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఆశీర్వదించబడడానికి గల కారణం దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం లేకపోతే, జాగ్రత్తగానండి, దేవుని భయం లేకపోతే ఎప్పటికీ నువ్వు ఆశీర్వదించబడలేవు. దేవుని భయం లేకపోతే ఎప్పటికీ డెవలప్ అవ్వవు. దేవుని భయం లేకపోతే నువ్వు ఎప్పటికీ దీవించబడలేవు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. దేవుని భయము మనకు కావాలి. ఈరోజు చాలా మంది దేవుడి బిడ్డలు కూడా దేవుని భయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఇష్టం వచ్చినట్టుగా దేవుడు నన్ను చూడలేదులే, లేకపోతే నేను దేవుడు చూడలేదు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు తెలుసా, భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. మనం ఎప్పుడైతే భయం కలిగి మనం జీవిస్తామో దేవుడు మనం దీవించడానికి ఆస్కారం ఉంటుంది, దేవుడు మనం ఆశీర్వదించడానికి ఆస్కారం ఉంటుంది. దేవుని భయం లేకుండా ఉంటే పిల్లలు ఒక రోజున మనము సమస్యలు, ఇబ్బందులు పడవలసి వస్తున్న పరిస్థితి వస్తుంది. కనుక దేవుడు ఏమన్నాడు తెలుసు, ఈ రోజున యేసేపు చరిత్ర ద్వారా, భక్తుల ద్వారా దేవుడు అంటున్నాడు, నీవు దేవుని భయము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు మనం దేవుని భయము కలిగి ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడిన 128వ కీర్తన ఉంటుంది. ఏ విధంగా ఆశీర్వదించబడతాడంటే, భార్య మరి ఫలించే మరి బిడ్డలుగా ఉంటుంది, ద్రాక్షవల్లిగా ఉంటుంది. బిడ్డలు ఒలీవ మొక్కల వల్లే బళ్ళ చుట్టూ ఉంటారు. బిడ్డలు దీవించబడతారు, భార్య దీవించబడుతుంది, అతని కుటుంబం ఆశీర్వదించబడుతుంది, తను చేసే ప్రతిదీ కూడా దీవించబడుతుంది. వాళ్ళు ఎవరంటే దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆస్వాదించబడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట మనం చదివితే ఇదే ఆదికాండంలో 40వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. 40వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము నలభై అధ్యాయం 8వ వచనం. రెండో మాట ఏంటంటే, ఈ యోసేపు రెండవదిగా దేవుని మీద ఆధారపడేవాడు. జాగ్రత్తగా ఎలా చూడగలరు, దేవుని మీద ఆధారపడేటువంటి స్థితి యోసేపుకు ఉంది. ఇక్కడ కళలు గురించి, భావం గురించి తెలియచేయమన్నప్పుడు ఈ 8వ వచనం అంటాడు, మేము కళలు కంటిమి అని వాళ్ళు చెప్పినప్పుడు భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. మనం మామూలుగా పెద్దవాళ్ళు బాగా ఈ మధ్యన ఈ యొక్క ఫేస్బుక్లో, యూట్యూబ్లో రీల్స్ చూస్తూ ఉన్నాం, కొన్ని వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆయన తన కన్నా తండ్రిని రోడ్డు మీద దింపేసి, భయంకరమైన వర్షం వస్తూ ఉంది, వరదలాగా నీరు వెళ్ళిపోతూ ఉంది, అక్కడ వదిలేసి నీ కర్మ, నీ బ్రతుకు నువ్వు బ్రతకరా అని చెప్పేసి వదిలేసి ఆ బండేసి నిలబెడతాను ఆ కుమారుడు. ఆ సమయంలో తండ్రి ఆ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి పెద్ద గొయ్యిలాగా పెద్ద డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్లో పడిపోయాడు.
చాలా మంది చూసి అతన్ని తీశారు. అంటే ఈ రోజులో చాలా మంది తల్లిదండ్రులను బిడ్డలు ఏం చేస్తున్నారంటే, ఆ కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వారిని అర్ధాంతరంగా రోడ్డు మీద వదిలేయడమో, ఎక్కడికో తీసుకెళ్ళి అప్పగించేయడమో. ఒకళ్ళు అంటారు, డాడీ మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కనుక నువ్వు ఎక్కడికైనా నిలిపో అన్నాడు ఒకడు. అంటే తల్లిదండ్రులు బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, మంచి స్థితిలో ఉన్నారు, నన్ను చూసుకుంటారులే అని చెప్పి బిడ్డల మీద తల్లిదండ్రులు ఆధారపడినప్పుడు ఈ బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఆధారపడినటువంటి ఆ తల్లిదండ్రులను నెట్టివేయడమో, గెంటివేయడమో, ఎక్కడో తీసుకెళ్ళి వదిలేయడమో చేస్తూ ఉన్నారు. పిల్లలు ఇలాగా మనుషుల్ని నమ్ముకుంటే ఏమవుతుందంటే ఒక రోజు మోసం జరుగుతుంది, జాగ్రత్త గినాలి. అదే కోవలో కొంతమంది తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా చూసినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వారిని ప్రేమిస్తూ వారి మరణం వరకు కూడా చూసినటువంటి బిడ్డలు కూడా లేకపోలేదు. అంటే ఈ వాక్య భాగంలో తెలియజేయబడుతుంది, దేవుని మీద ఆధారపడుతూ ఇతనికి కళలు అర్థాలు చెప్పేటువంటి యొక్క వరాన్ని దేవుడిచ్చాడు. కళలు వచ్చినప్పుడు, దర్శనాలు వచ్చినప్పుడు అవి అర్థం చెప్పడానికి దేవుడు కృపనిచ్చి ఎవరైతే దర్శనాలు వస్తున్నాయో, కళలు వస్తున్నాయో వారికి అర్థాలు చెప్తూ వారికి భావాలు చెప్తూ ఉండేవాడు. ఇద్దరు కలగన్నారు. ఒక రోజున వచ్చి అన్నారు, అయ్యా మాకు కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి, దీని అర్థమేంటి చెప్పంటే ఒకరికి చెప్పాడు, ఏంటంటే ఇదిగో నువ్వు రాబోయే దినాల్లో నీవు మరణం అవుతావు. ఇంకొకటి చెప్పాడు, నీవు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం మరలా నీకు వస్తుంది అని. ఇద్దరికి కొద్ది భావం చెప్పాడు, అర్థాలు చెప్పాడు. అయితే ఆ సమయంలో యోసేపు అన్నాడు, నీవు మరలా రాజుగారికి భోజనం గిన్నె అందించేవాడు. అంటే అతడు ఆ రాజుగారికి భోజనం పెట్టేటువంటి ఒక వ్యక్తి. మొత్తానికి జైల్లోకి వచ్చాడు. అయితే ఈ వ్యక్తి అన్నాడు, మరలా నువ్వు విడిపించబడి రాజుగారి దగ్గరికి మరలా నువ్వు ఫుడ్ అందించడానికి, రాజుగారికి భోజనం పెట్టడానికి మరలా పోగొట్టుకున్నటువంటి స్థితి నీకు వస్తుంది కనుక ఇదిగో నువ్వు త్వరలో వెళ్ళబోతున్న మనకు దర్శనం భావం అర్థం చెప్పి ఒక మాట అంటాడు అక్కడ. పిల్లలు ఏంటంటే, నీవు ఆ స్థితి నీకు వచ్చినప్పుడు కొద్దిగా నన్ను జ్ఞాపకం చేసుకున్నా. ఏం చేసుకోమన్నాడు? జ్ఞాపకం చేసుకో. అంటే నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను కూడా ఈ జైల్లో నుంచి బయటకు వచ్చేలాగా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ ఇలాగన్నాడు. కానీ వెళ్ళాడు, ఈ దర్శనము నెరవేరింది, వెళ్ళిపోయాడు, జైల్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. రాజుగారికి గిన్నె అందించేవాడికి ఉన్నాడు, ఆ ఫుడ్ అందించేటువంటి వాడికి ఉన్నాడు. అయితే వెళ్ళిన వాడంట యోసేపుని మర్చిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ వాక్యం తెలియబడుతుంది, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే యోసేపు ఈ వీళ్ళ మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద అండి? మనుషుల మీద ఆధారపడ్డాడు. నన్ను జైల్లో నుంచి తీసుకురావడానికి వీళ్ళు ఉపయోగపడతారని చెప్పి వీళ్ళ మీద ఆధారపడ్డాడు. కానీ వాక్యం తెలియజేయబడుతుంది, వాళ్ళ మీద కాదు, వీళ్ళ మీద కాదు, దేవుడి మీద ఆధారపడాలని తెలుసుకున్నాడు. ఇక్కడ దర్శనం యొక్క భావం గురించి అంటాడు, ఇదిగో ఈ దర్శన భావము దేవుడే చెప్పగలడు అని దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కలశంలో ఒక సహోదరు అంటుంది, మన మధ్యన నాకు అందరూ ఉన్నారు, నాకేంట్లు అనుకున్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి అనుకున్నాను, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేంటి అనుకున్నాను, కానీ ఏమి కూడా నాకు కలిసి రాలేదు. అంటే ఏది కూడా నాకు ఈ రోజున అక్కడికి రావట్లేదు. మనం అనుకుంటాం డబ్బు ఉందని విర్రవీగుతాం, ప్రజలు ఉన్నారని, నా అనేటువంటి వాళ్ళు ప్రేమించేవారు, నా సొంత వాళ్ళు ఉన్నారని విర్రవీగుతాం, నా వాళ్ళు అనుకుని మనం విర్రవీగుతాం, గర్విస్తాం. మనకి ఏది అవసరం లేదు, వాళ్ళతో పని లేదు, ఏళ్ళతో పని లేదు, ఏం అవసరం లేదు అనుకుంటాం. నాకు డబ్బు ఉంది, నాకేంటి అనుకుంటాం, నాకు డబ్బు ఉంది, అన్ని కూడా కొండ మీద నుంచి కోతైనా దిగి వస్తుంది అనుకుంటాం. సామెత ఉంది. కరోనా దినాల్లో డబ్బు ఏమాత్రం ఎవరిని కూడా రక్షించలేదు. కోట్లు ఖర్చు పెట్టారు, బ్రతకలేదు. పిల్లరా, దేవుని యొక్క కృప ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రాలు. అంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయడు. వాక్యం తెలియబడుతుంది, ఈ యోసేపు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. 3వదిగా చెప్పి ముందుకు వెళ్తాను. ప్రియులరా, ఒకసారి 41వ అధ్యాయము 16వ వచనంలో, 3వదిగా 41వ అధ్యాయము 16వ వచనంలో, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావో, వెనుకను
యేసు రాజా ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. 47వ అధ్యాయము 16 వచనం. 41వ అధ్యాయం 16 వచనం. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. చూడండి, ఫరోకి దర్శనం వచ్చింది ఒక రోజున. దర్శనం వస్తే శకునగాళ్ళను, మంత్రాలు వేసేవాళ్ళని, అర్థాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా పిలిపిస్తే ఎవరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఈ దర్శనాలకి అర్థం చెప్పేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఎలాగైనా దర్శనాలకి అర్థం చెప్పేటువంటి ఒక ఆయన ఉన్నాడండి అంటే రాజుగారు అన్నారు, వెంటనే పిలిపించండి. ఎక్కడున్నాడు ఏంటంటే పిలిపించమంటే జైల్లో ఉన్నాడు. వెంటనే సమాచారం వెళ్ళింది. జైల్లో ఉన్నటువంటి ఆ యోసేపుని తీసుకొచ్చి క్షవరం చేయించి, స్నానం చేయించి, వస్త్రాలు వేసి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి, బాబు నీవు దర్శనాలకు అర్థం చెప్తావంట కదా, ఇదిగో ఏంటి చెప్పంటే ఒక మాట అంటాడు, అయ్యా అది నా వలన కాదు, అది నా వలన కాదు, అది కేవలము దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్తా ఉన్నాడు. అంటే నా వలన కాదు, కానీ నేను నమ్మినటువంటి దేవుడే, ఆ దేవుని వల్లే దీనికి అర్థము చెప్పగల అని అంటున్నాడు. అంటే మూడో మాటలో పిల్లరా నేను తెలియచేసే మాట ఏంటంటే దేవుని గణపరిచాడు. జాగ్రత్తగా. కొంతమంది అంటారు పాటలు పాడేటప్పుడు, బాగా పాడుతున్నావు రాదు అంటే, ఏంటనుకున్నా ఇంకా బాగా పాడేవాడు సౌండ్ బాగోలేదు కానీ అంటాడు ఒకడు. కొంతమంది హెచ్చించుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళకి గణపరుచుకుంటూ ఉంటారు. ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తారంటే, మేమే గొప్ప, మా సంఘమే గొప్ప, మేమే గొప్ప, నేను పెద్ద ప్రసంగికుని, నేను పెద్ద గాయకుని, పెద్ద అది ఇది అని చెప్పి హెచ్చించుకునేటువంటి పరిస్థితి. అంటే దేవుని యొక్క నామం ఏం చేయాలి తెలుసా, ఆ సమయంలో గణపరచబడాలి. ఒకళ్ళు నువ్వు బాగా పాడుతున్నావు అని చెప్పినప్పుడు దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి మహిమ కావాలి చెప్పాలి. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అమ్మ నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తున్నామమ్మా అంటే దేవునికి మహిమ కలుగు. దేవుడే అండి ఆ కృప ఇచ్చాడు. కొంతమంది ఏం చేస్తారు, ఇచ్చించుకుంటారు, వాళ్ళకి గణపరుచుకుంటూ ఉంటారు. యోసేపు అనుకోవచ్చు, ఇక్కడ నువ్వు అర్థం చెప్తావంట కదా, ఇదిగో నువ్వు అర్థాలు భావాలు చెప్తావంట కదా, చెప్పు బాబు అంటే, మరి ఏమనుకుంటున్నావు, తీసుకెళ్ళి జైల్లో పడేసాను, నన్ను నీకు అవసరం వచ్చిందా ఇప్పుడు అని చెప్పి గర్వించలేదు. ఒక మాట అన్నాడు, తను తగ్గించుకుని అంటాడు, అది నా వలన కాదు బాబు, దేవుడే ఫరోకి ఆ ఉత్తరం ఇయ్యాలి అని గణపరుస్తున్నాడు. మూడో మాట చెప్తా జాగ్రత్తగానండి, ఆయన దేవుని గణపరిచేవాడని వాక్యంలో నేను తెలియచేస్తున్నాను. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30 వచనం ఒకసారి చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30 వచనం. నన్ను గణపరచు వారిని నేను గణపరచదు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 చివరి మాటలు, యెహోవా వాక్కు ఏదనగా చివరి లైన్, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. ఎలా ఇచ్చాడు అందరూ దేవుని స్తోత్ర. ఇక్కడ యోసేపు చేస్తున్న మంచి పని ఏంటంటే దేవుణ్ణి గణపరిచాడండి. ఇతడు ఆశీర్వదించబడడానికి మూడవ కారణం ఏంటంటే అతనికి ఘనత కాదు, అతనికి గొప్ప కాదు, నేను గొప్పవాడిని చెప్పుకోలేదు. దర్శనాలు వరాలు నాకు దేవుడు ఇచ్చాడు, దర్శనాలు అర్థం చెప్పేటువంటి ఒక వరం ఇచ్చాడు, నేను చాలా గొప్పవాడిని చెప్పుకోలేదు. అక్కడ ఏమంటాడంటే దేవుడే ఫరోకి ఉత్తరం ఇచ్చును గాక, అయ్యా రాజా క్షమించండి, నా వల్ల కదది, నేను చెప్పలేను, దేవుడు నాలో ఉండకపోతే నేను చెప్పలేను, దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే దేవుణ్ణి గణపరిచే వారిని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరచుదును. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో, అందుకని ఎక్కువగా మొన్న కూడా చెప్పాను, మన సంఘంలో స్తుతి ఆరాధన ఉంటుంది. ఏదో పాటలు పాడేసుకుని వెళ్ళిపోతుంది కదా. కొన్ని సంఘాల్లో ఆరాధనే ఉండదు. ఆరాధన అంటే కొంతమంది తెలియదు కూడా. కొన్ని సంఘాల్లో ఆరాధన అంటే ఏదో ఓ పాట పాడేసుకుని ఊపు వచ్చేసిన తర్వాత ఆగిపోయి వెళ్ళిపోవడం. కొన్ని సంఘాలు ఆరాధన తెలియదు, కొంతమందికి ఆరాధన అంటేనే తెలియదు. అంటే దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, ఆరాధిస్తారో, గణపరచాలి దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే ఏంటంటే దేవుని గొప్పతనాన్ని గణపరచాలి. ఏం చేయాలమ్మా? గొప్ప చేయాలి. ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కానీ రాజుగారి దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఏమంటా ఉంటే, అంటే గొప్పోళ్ళండి, మీరా చాలా మంచోళ్ళండి,
మిమ్మల్ని మించిన ఎవరు లేరండి. పెద్దోళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు తెగ పొగిడేస్తాం మనం. ఆ పొగిడింపు వల్ల ఏమీ రాదు. కానీ దేవుడిని పొగిడితే, దేవుడిని కనపరిస్తే, దేవుడు అంటే ఒక రోజున అంచులంచులుగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ యోసేపు దేవుణ్ణి ఎక్కువగా గణపరిచేవాడు. అందుకనే ఈ సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. నన్ను ఎవరైతే విసర్జించుకుంటారు, అసహించుకుంటారు. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు దేవుని సరిగ్గా స్తుతించలేక, ఆరాధించలేక ఎవరైతే నిర్లక్ష్యంగా ఇంతసేపు ఆరాధించాలా, ఇంతసేపు స్తుతించాలా, ఇంతసేపు చప్పలు కొట్టాలా అనుకునే వారిని దేవుడు దీవించడండి. దేవుని ఎవరైతే గణపరుస్తారో ప్రతి విషయంలో కూడా దేవుడిని గణపరుస్తూ ఉండాలి. ప్రభు నువ్వు మేలు చేసావు, అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు, ఈ రోజున బ్రతికించావు, ఆయుష్ ఇచ్చావుదండి, ఆరోగ్యంతో నిలబెట్టావు, నీకు స్తోత్రాలు దేవని ప్రభువుని కనపరచాలండి. ఇతను ఎక్కువగా చేసేది ఏంటంటే, నాకు కాదు మహిమ ఘనత ప్రభావం దేవునికి చెందాలని ఆరోపించేవాడు. అంటే దేవుని ఎక్కువగా గణపరిచేవాడు. దేవుని ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు అంచులంచులుగా మరి దీవిస్తూ ఉంటాడు. యోసేపు చేసేటువంటి మూడో పని ఏంటంటే, దీవించడానికి, ఫలించేది కొమ్మగా ఉండడానికి మరి మూడో కారణం ఏంటంటే, దేవుని ఎక్కువగా గణపరిచేవాడు. ప్రేమించేదా యేసు రాజా నిన్నే, ప్రేమించేదా యేసు రాజా, అందరు కలిసి పడదాం. ప్రేమించేదా 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 ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో. ఎప్పటి వరకు చెప్పాలి? ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు? ప్రాణము ఉన్నంత వరకు. నువ్వు ప్రాణం ఉన్నంత వరకు దేవుని స్తుతించాలంతే. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుడు మనకి ఇవ్వట్లేదాన్ని. మనం ప్రాణం ఉన్నంత వరకు, మనకు ఆయుష్ ఉన్నంత వరకు దేవుడు ప్రతిదీ ఏది అడిగితే అది ఇస్తలేదా? భక్తుడు పాడుతున్నాడు ఏంటంటే, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే. ఈ స్తుతి ఆరాధన దేవుని గణపరచడం అనేటువంటిది మన ప్రాణం ఉన్నంత వరకు దేవుని స్తుతించాలి. మనం మట్టిలో కలిసిపోయే వరకు, చచ్చిపోయే వరకు, మా సమాధిలోకి వెళ్ళిపోయే వరకు, మహిమలో చేర్చబడే వరకు కూడా మనం ఆరాధిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ దేవుని మహిమ పరచడం ద్వారా ఏం చేస్తారంటే, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. పౌలు శిలలకి మహిమ పరచబడినప్పుడు, దేవుని మహిమ పరిచినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయినాయి. దేవుని గణపరిచినప్పుడు వారి జీవితంలో అద్భుతాలు జరిగి ఒక కుటుంబం రక్షించబడి అక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నారు. దేవుణ్ణి మహిమ పరిస్తే నీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యోసేపు ఆశీర్వదించబడే కారణం మూడోది, దేవుణ్ణి గణపరిచాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను ప్రియులరా. 45వ అధ్యాయము అదే గ్రంథంలో, ఆదికాండంలో 45వ అధ్యాయం 11వ వచనంలో, ఇదే ఆదికాండంలో 45వ అధ్యాయంలో 11వ వచనంలో, త్వరగా చదవాలి. ఓకే. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతడానికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనని చెప్పుడని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరితో అంటే తండ్రితో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి, ఇది చెప్పి ముగిస్తాను. చివరిగా యోసేపు దీవించబడడానికి కారణంలో చివరి మాట ఏంటంటే, యోసేపు ప్రేమ గలవాడు. చెప్పండి ఒక మాట, అందరూ కూడా చెప్పాలి. యోసేపు చెప్పాలి. యోసేపు గట్టి చెప్పాలి. యోసేపు ప్రేమ గలవాడు. ఏ విధమైన ప్రేమ? జాగ్రత్తగానండి. ఒక రోజున దర్శనం వచ్చింది యోసేపుకి. అన్నా, అప్పటికి అన్నలో ఇతడంటే మండిపడిపోతున్నారు, ఎప్పుడు లేపేద్దామని చూస్తున్నారు. ఒక రోజు వచ్చి, అన్నయ్య నాకు దర్శనం వచ్చిందిరా అంటే, ఆడెళ్ళి ఇంకో అన్నీ చెప్పరే వీడికి దర్శనం వచ్చిందంట అని అంటే, అందులో పెద్దోడు అన్నాడు, ఎరా నీకు దర్శనం వచ్చిందా? ఏంటి చెప్పు అన్నాడు. ఏం లేదన్నా, చుట్టూ మీ పనులు ఉన్నాయంట, చుట్టూ పనులు అయి ఉంటే ఆ పనులన్నీ కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయంట అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగే వాళ్ళందరూ కూడా ముగిస్తున్నారు.
ఈ మీ పనులన్నీ కూడా నా పనకి, మనం వరి పనులు అంటాం, వాళ్ళేమో గోధుమలు వారు వాడతారు, మనం వరి పనులు. ఈ పనులన్నీ వచ్చి నా పనకి దండం పెడుతున్నాయి, నమస్కారం చేస్తున్నాయి అన్నారు. అప్పటికే మండి పడిపోయి ఉన్నటువంటి ఈ పెద్దలు అన్నదమ్ములు ఏమనుకున్నారా, మేము నీకు నమస్కారం చేయాలా, నీకు మేము నమస్కారం చేయ, ఎంత నీ బ్రతుకెంత నువ్వెంత అన్నారు. అప్పటికి అవసరమైతే కొట్టి చంపేయడానికి వీలైపోయిన పరిస్థితి అయితే చంపేది కూడా, అంత దారుణంగా కోపంగా ఉన్నారు. అయిపోయింది పిల్లరా. అతను తీసుకెళ్ళి ఒక రోజున యోసేపును మరి చంపేద్దామని ప్లాన్ చేసినప్పుడు, ఒక రోజున ఆహార పదార్థాలు తీసుకొస్తున్న సమయంలో వీడిని చంపేద్దామని ఆలోచించారు. ఒక అన్నయ్య అన్నాడు, ఆ పాపం మనకెందుకురా, గోతులు పడేసి వెళ్ళిపోదాం. ఇంకొక అన్న అన్నాడు, గోతులు పడేయడం ఎందుకురా, వీడిని తీసుకెళ్ళి అమ్మేస్తే మనకు డబ్బులన్నీ వస్తాయి అనుకున్నారు. మొత్తానికి అమ్మేశారు. ఇలాగ శ్రమ పడుతూ ఈ జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడైతే రాజుగారికి దర్శనం చెప్పాడో, ఆ రాజుగారు అన్నాడు, రాబోయే దినాల్లో కరువు వస్తుందని చెప్తున్నావు కదా, నిన్నే ఆ కరువు రాకుండా నిన్నే ఫుడ్ కమిటీ ఇన్ఛార్జిగా, లేకపోతే ఫుడ్ కమిటీ లీడర్గా నిన్ను ఒక అధికారిగా పెడుతున్నాను కనుక నువ్వే వచ్చినన్ని కూడా జాగ్రత్తగా సేవ్ చేస్తూ, ఆ ధాన్యాన్ని, ఆహారం ఏదైతే ఉందో అవన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ చేస్తూ వాటికి నువ్వు అధికారిగా ఉండమని చెప్పి బాధ్యతలు అప్పగించేసి, జాగ్రత్తగా బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ సమయంలో ఆ ఐగుప్తులో చాలా మరి అక్కడ ఆహారము సమృద్ధిగా ఉందని, చుట్టూ అంతా కూడా కరువు వచ్చేసింది. ఈ దేవుని ప్రజలు ఇశ్రాయేలు ఉండేటువంటి యొక్క అన్నలు ఉండేటువంటి స్థలంలో కరువు వచ్చేసింది. తినడానికి సరిగా లేదు, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో వాళ్ళు అనుకున్నారు, ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందంట, మనం వెళదాము అనుకుని అన్నలందరూ కూడా వచ్చారు. అందరు అన్నలు వచ్చారు. ఆ అధికారి అయినటువంటి యోసేపు అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ అన్నలందరూ కూడా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా రాజుగారు మీకు నమస్కారం అని చెప్పి సాష్టాంగ నమస్కారము చేశారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికన్నాడు కళ, ఎక్కడికన్నాడు, చిన్న వయసులో కన్నాడు కళ. అక్కడ అన్నాడు అన్నలకి, మీ ఆ పనులన్నీ కూడా నా పనకు నమస్కారం చేస్తున్నాయి అంటే మండిపడ్డారు. ఆ యోసేపును మండిపడ్డారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ పిల్లరా, దేవుడు దీవించి ఆశీర్వదించి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ రాజుగా ఇతని వస్త్రాలు వేసుకుని ఒక అధికారిగా సింహాసనం మీద కూర్చుని మరి ఉంటే వాళ్ళు వచ్చి అందరూ కూడా, మిగిలినటువంటి అన్నలందరూ కూడా వచ్చి సాష్టాంగ నమస్కారము చేస్తున్నారు. అమ్మ, అటువంటి పరిస్థితి మనకు వస్తే ఏం చేస్తున్నాయి? ఏం చేస్తాం చెప్పండి? పగ బయటకు వచ్చేస్తుంది. ఏం చేస్తాం? పగ బయటకు వచ్చేస్తుంది. ఎరా, ఆ రోజు నుంచి నన్ను చంపాలని ప్రయత్నం చేసి ఈ రోజు ఇక్కడికి వస్తారా? ఒక విచిత్రం ఏంటంటే, యోసేపు అని తన అన్నలకు తెలియదు. వాళ్ళు అనుకున్నారు, ఎక్కడో ఐగుప్తుడికి అమ్మేసాంరా, వాడు ఒక దాసుడికి వెళ్ళిపోయాడు, వాడు చచ్చిపోయి పోయి ఉంటాడు అనుకున్నారు తప్ప ఈయనే యోసేపు అని వారు గుర్తుపట్ల. అయితే అద్భుతం ఏంటంటే, ఆ సమయంలో యోసేపు వీళ్ళను గుర్తుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చెయ్యాలి బాబు? ఏం చేస్తామని, నేనైతే పగ తీర్చుకుంటాను. మనుషులాగా మనమైతే పగ తీర్చుకుంటాం. ఆ రోజున అలా చేశారా, నన్ను నాశనం అయిపోవడానికి, నన్ను పతనం అయిపోవడానికి నువ్వు చేశారా, మీ సంగతి చూస్తానని చెప్పి వెంటనే ఆర్డర్ వేశారు, వీళ్ళందరూ కూడా మూసేయండి రా, జైలు వేసేయండి అంటే వేసేస్తారు. కానీ యోసేపు వాళ్ళందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. చప్పలు కూడా భయపడుతుంది అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావో. చప్పలు కొడుతూ, తలంపులు రచినను పాడుకున్నాను, అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు. నడచినను అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. మామూలుగా ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తామంటే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా మామ ఉండేది ఇంటి వానరు, ఈ స్థలం వానరు. ఆ మామ అన్నది ఓ రోజున పెళ్లి జరుగుతుంది, పలానా చోటకి వెళ్దాం రా మామ అంటే, నేను రాను అన్నది. అంటే ఒక రోజున ఏదో కార్యక్రమంకి వెళ్తేనంట, డ్రింక్ ఇప్పుడు మనం తాగాం కదండి, కలర్స్కాయ అనేది. ఆ డ్రింక్ ఇమ్మంటే నీకు ఇవ్వను అన్నాడంట.
మా చుట్టాలు, మా రక్త సంబంధులు ఒక ఆయన. కనుక ఆడి పెళ్ళికి ఆడి ఇంటికి నేను రాను అన్నది. అంటే 2 సంవత్సరాల క్రితం నేను పుట్టలేదప్పటికి. అప్పుడు అన్నటువంటి మాట ఈ మధ్యన మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చచ్చిపోయే పరిస్థితులు అంతకు ముందు కూడా ఉన్నప్పుడు ముసలమ్మ అంటుంది. ఆ ముసలమ్మ మా మామ ఏమంటుంది తెలుసా, ఆడు పలానా రోజున డ్రింక్ ఇమ్మంటే, ఆ కలర్స్కాయ ఇమ్మంటే ఆడు ఏమని అన్నాడు, ఆడింటికి నేను రానన్నది. పగ పెట్టుకున్నటువంటి మాసలదే నేను రానన్నది. అర్థం ఏంటంటే ఎప్పుడో జరిగినటువంటి విషయము ముసలి ప్రాయంలోకి వచ్చినా కానీ దానికి ఏమైందంటే మానలేదు, మర్చిపోలేదు. రానాడు ఇంటికి అన్నదే. ప్రియులరా, మనం ఏం చేస్తామంటే ఇలాంటి పరిస్థితుల్లో పగ తీర్చుకుంటాం. మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి తెలుసా, నాకు అవకాశం దొరికింది తొక్కేద్దాం అనుకుంటాం, నొక్కేద్దాం అనుకుంటాం. ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు అధికారం కాబట్టి ఒక చిటిగా రండిరా మూసేంటారు అంటే మూసేస్తారు. కానీ ఆ సమయంలో ఏం చేశాడు తెలుసా, కొంతసేపటికి బాధపడి పంటి కింద బాధ పెట్టుకుని తర్వాత ఉప్పొంగిపోయినటువంటి ప్రేమ వచ్చి అన్నలారా అంటే అలా ఏంటి అన్నయ్య అన్నాడు, ఏంటి అన్నలారా అన్నాడు, ఎవరు రేయడం వల్ల అన్న అని కొంతమంది అనుకున్నారు. నేను యోసేపుని రా, ఆ రోజు నన్ను చంపేద్దామని ప్రయత్నం చేశారు, మీరు ఎవరికో అమ్మేశారు, నన్ను చంపేది ప్రయత్నం చేసినప్పుడు మీరు ఇదిగో మీకు నేను తమ్ముడిని నేను ఇలాగ యోసేపునంటే గుండె ఆగిపోయింది ఒకటికి. అదేంట్రా ఆడెవడో చచ్చిపోయాడుకున్నావు, ఆ తమ్ముడు ఎక్కడో పోయాడనుకున్నావు, యోసేపా అని చెప్పి ఆశ్చర్యపోయి ఏం చేయాలి, అతను నోటి మాట రాలేదు. అప్పుడు మమ్మల్ని ఏమైనా చేసేస్తారేమని భయపడిపోతుంటే ఏం భయపడొద్దు. మీరున్న కరువు పరిస్థితి, మీరున్న స్థితి, ఈ రోజున మీరు అనుభవిస్తున్నటువంటి కరువు కోసమే దేవుడే నన్ను ముందు ఈ స్థలానికి పంపించాడేమో అన్నాడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ కరువు అనుభవిస్తున్నటువంటి ప్రజలు లేక ఈ అన్నదమ్ములు, తండ్రి వాళ్ళందరూ కూడా కరువు అనుభవించిన పరిస్థితి, దానికోసమే ముందు నన్ను ఇక్కడికి పంపించాడేమో. ఇదిగో ఈ రాజ్యానికి నన్ను ఒక ఫుడ్ కమిటీ లీడర్గా, ఇన్ఛార్జిగా దేవుడు చేశాడు. ఒక మాట చెప్పండి, తండ్రి బ్రతుకున్నాడా లేడంటే బ్రతుకున్నాడు బాబు, బ్రతుకున్నాడు అన్నాడు. అప్పుడు ఆ తండ్రితో మాట చెప్పమంటున్నాడు. చదవబడినటువంటి మాట ఏంటంటే ఒకసారి చదువుకుందాం, ఆ మాట చదువుకుని ముగించుకుందాం. తండ్రితో చెప్పమన్నటువంటి మాట 45వ అధ్యాయం. ఐకను 5 కరువు సంవత్సరంలో వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి నీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించేదని అన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే, అవి నీ కనులున్న తమ్ముడైన బెన్యామీను కనులను చూచుచున్న. తండ్రితో చెప్పంటున్నాడు. ఇదిగో ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది, కంగారు పడకండి. దర్శనం ఇచ్చాడు దేవుడు, కళ ఇచ్చాడు దేవుడు. ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది కనుక నీకు కలిగినదంతటికి కరువు రాకుండా, ఏ పరిస్థితి రాకుండా నిన్ను పోషిస్తానని చెప్పి ఆ రాజు చెప్తున్నాడు, లేక యోసేపు చెప్తున్నాడు, రమ్మని తీసుకురండి అని చెప్పి తండ్రిని తీసుకురమ్మన్నాడు ఐగుప్తులకి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ అన్నల ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నాను. ఈ యోసేపు దీవించబడడానికి మనలో ప్రేమ కుళ్ళి కుశుద్ధం ఏమంటారంటే మన భాషలో మనం అన్ని కూడా పెట్టుకుంటే, కొంతమంది పైకి బాగానే ఉంటారండి, లోపల మామిడికాయ ఏమంటారు పాడైపో చూసారా, పైన పట్టుకెళ్ళిపోండి అంటాడు. చీప్కి ఇచ్చేసేంట్రా బాబు అనుకుంటాం, మనం తక్కువ రేటుకి ఇచ్చేసేటి ఏంటి అనుకుంటాం. తెచ్చేసిన ఇంటికాడ కోస్తే మొత్తం అంతా పైకి బాగానే ఉంటాయి, కానీ లోపల అంతా పాడైపోయింది. జాగ్రత్తగానండి. కొంతమంది ఎలా ఉంటారంటే పైకి భక్తి పరులాగా ఉంటారు, అసూయ వార్చలేరు. ఒకడు బాగుపడితే వార్చలేడు, ఒకడు పైకి వస్తే వార్చలేడు, ఒక విశ్వాసి మనకంటే ఎక్కువ పైకి వస్తే వార్చలేరు. ఇటువంటి కుళ్ళి కుశుద్ధంతో ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి వాళ్ళు ఇంకా సర్వనాశనం అయిపోతున్నారు తప్ప దీవించబడలేదు. ఆశీర్వదించబడడానికి ఈ యొక్క యోసేపు ఆశీర్వదించబడడానికి గల కారణం చివరి మాటలో దేవుని ప్రేమ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని చాలా చోట్ల సువార్త ప్రకటించడానికి సేవకులు, విశ్వాసులు కలిసి సువార్త ప్రకటిస్తుంటే ఒకడేమో పేడ నీళ్ళు జల్లేస్తున్నాడు, ఒకడేమో ఆ పాస్టర్ గారు పట్టుకుని కొట్టేస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో పేడ నీళ్ళు జల్లినటువంటి పరిస్థితిలో వీళ్ళు కూడా 4 బకెట్లకు వచ్చి జల్లలేరా, జల్లొచ్చు. కానీ
దేవుడు అది చెప్పలేదు. దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎవరైనా చెంప మీద కొట్టి తిరిగి రెండో చెంప చూపించమన్నాడు. తర్వాత వాడే తెలుసుకుంటాడు. పిల్లలు అపోస్తున్న పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు అలాగే చేశాడు. చాలా మందిని దేవుడు పట్టుకుని రే నువ్వు అందరం చెప్పడం కాదు, అందరినీ బ్రతికించే విధంగా నేను చేస్తానని చెప్పి అపోస్తులుగా దేవుడు చేశాడు. అపోస్తుల జాబితాలో ఉన్నటువంటి యోధా ఇస్కరియోతు విసర్జించబడిన తర్వాత ఆ అపోస్తుల సహవాసంలోకి, అపోస్తుల యొక్క సంఖ్యలోకి ఈ పౌలు గారు చేర్చబడ్డాడు. ప్రియులారా, చాలా మంది మన జీవితాల్లో మనకు శత్రువులుగా ఉన్నప్పుడు వారి దేవుని ప్రేమను పంచితే మనం దీవించబడతాం. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి ప్రేమను పంచాలి. దేవుని ప్రేమను ఎప్పుడైతే పంచుతామో ఆ ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని బట్టి దేవుడు మనం దీవిస్తాడు. పచ్చగా ఉంటుంది, ఫలించేది కొమ్మగా ఈ యొక్క యోసేపు ఉండడానికి గల కారణం చివరి మాటలో తన తండ్రితో చెప్తున్నాడు, 5 సంవత్సరాల కరువు వస్తుంది, ఇదిగో అన్నలారా మీరందరూ కూడా వచ్చేయండి, మీకు సమృద్ధిగా ఆహారం ఉన్నది అని ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. పగపట్టవచ్చు కదా, ఒకవేళ వారిని తీసుకెళ్లి జైలు వేయచ్చు కదా, నా మీద నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, వీళ్ళు ఉండకూడదని పగ తీర్చుకోవచ్చు కదా, కానీ అది చేయలేదు. అది దేవుని ప్రేమ కాదండి. జాగ్రత్తగా ముగిస్తున్నాను. అది దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే కొరడాలతో కొడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటము తల మీద పెట్టినప్పుడు చెంప మీద కొట్టి అన్నాడు, ఒక నిన్ను ఎవడు కొట్టాడు చెప్పు అని అవమానంగా అవహేళంగా మాట్లాడుతున్నప్పుడు నోరు తెరవలేదంట. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి పాలు కారే దేహం లాంటి యొక్క దేహము పైన పాపాత్ములు కొరడాలు కొట్టి నిన్నెవరు కొట్టారు చెప్పని, నీ మీద ఎవరు ఉమ్మూసారో చెప్పని అవమానించారు, అవమానంగా మాట్లాడారు, అవహేళనంగా మాట్లాడు, అవమానించారు, అయినా నోరు తెరవలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నోరు తెరవలేదు. నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను కొట్టవలసిన బాధ ఏంటి, నన్ను ఎందుకు బాధ పెడతారని అనలేదు. ఎందుకు తెలుసా? ఈ జగత్తి కోసమే, నీ కోసం, నా కోసం. అటువంటి ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. యోసేపు కలిగింది కూడా దేవుని ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రేమిస్తున్నాను చెప్పి చాలా మంది చెప్తాను, నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నాను, కానీ దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు దేవుని పోలి నడుస్తాడు. దేవుని ప్రేమ ఎప్పుడైతే కలిగి జీవిస్తామో, ఒక తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంటే, ఎరా డబ్బంతా పట్టుకుపోయి ఆస్తి అంతా పట్టుకుపోయి పాడు చేసేసావు, ఇప్పుడు నేను కావాల్సి వచ్చిందని త్రోసివేయలేదు, హక్కున చేర్చుకుని అతను స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి ఉంగరం పెట్టించి విందు చేయించాడు. దేవునికి స్తోత్రం. అదే యేసయ్య ప్రేమ. కలమురాయలేని ప్రేమ కల్వరి యేసయ్య ప్రేమ, కలమురాయలేని ప్రేమ
కలువరి యేసయ్య ప్రేమ, కాలములేని యేసయ్య ప్రేమ, కరుణ చూపే యేసయ్య ప్రేమ, కాలములేని యేసయ్య ప్రేమ, కరుణ చూపే యేసయ్య ప్రేమ. హల్లెలూయా. కలము రాయలేని, పెన్నతో రాయలేనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తానంటాడు ఒకడు, నచ్చపోతేనేమో యాసిడ్ వేసేస్తాడు ఒకడు. ప్రేమించకపోతే వన్ సైడ్ లవ్, ఒకడు ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమించకపోతే యాసిడ్ వేసేస్తానంటాడు ఒకడు, చంపేస్తానంటాడు ఒకడు. ఇది అసలైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే శత్రువుని సైతము ప్రేమించేటువంటి, హక్కున చేర్చుకునేటువంటి, శత్రువులుగా ఉన్నప్పుడు శత్రువులు మిత్రులుగా చేర్చేటువంటి. చాలా మంది దేవుని బిడ్డలు దేవుని ప్రేమ అని ఊగుతూ ఉంటారు, కానీ దేవుని ప్రేమ ఆలదో ఉండదు. అసూయపడిపోతారు. ఒక డెవలప్ అయితే, ఆస్వాదించబడితే అసూయపడిపోతారు. వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది. సాతాను ప్రేరేపించే కొలదే దేవుని ప్రేమ వెళ్ళిపోయి సాతాను యొక్క మాటలు, దాని యొక్క నడవడికంతా వచ్చి దేవుని ప్రేమను పోగొట్టుకుంటారు. దేవుని ప్రేమ గలవాడు ఎలాగుంటాడంటే, ఇలా యేసయ్య ఎలాగైతే ఉన్నాడో ఆ విధంగా ఉంటాడు. ఆయన నోరు తెరవకుండా నన్ను ఎందుకు కొడుతున్నారు అని అనకుండా వారి కోసం ప్రాణం పెట్టాడు. అదే యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ గలవాడిగా ఉన్నాడు కనుక యేసేపు చివరి మాటలో చెప్తున్నాను, ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. అన్నలందరిలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అక్కడ కనినటువంటి కళ ఇక్కడ నెరవేరింది. వచ్చి అందరూ నమస్కారం చేస్తూ, సాగిలపడి నమస్కారం చేస్తూ, రాజు చిరంజీవునుగా కని పొగుడుతూ ఉన్నారు అక్కడ. అది ప్రేమ కలిగి ఉన్నాడు కనుక వారిని ఏం చేయకుండా హక్కును చేర్చుకొని ఇంకా 5 సంవత్సరాల వరకు కరువులో కూడా వారిని పోషిస్తూ, కనికరిస్తూ, ఆదరిస్తూ ఉన్నవాడు కనుకనే దేవుడు యోసేపును ఫలించేడి కొమ్మగా చేశాడు. ఈ 4 వచనాలను బట్టి, 4 మాటలను బట్టి మన జీవితంలో వాటిని అనుసరిస్తూ దేవుని ముందుకు వెళ్దాం, ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. యోసేపు ఆశీర్వదించబడడానికి గల కారణము, అతడు దేవుని భయము కలిగి ఉన్నాడు. యోసేపు ఆశీర్వదించబడడానికి గల కారణము, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు ఫలించడి కొమ్మగా యేసేపు ఉంచడం గల కారణము, తనను గనపరచుకోలేదు, దేవుణ్ణి గనపరిచాడు.